శుభాకాంక్షలు. సో మనం ఈరోజు 66వ అంత్యపత్రిక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకసారి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించబడే దేశం. అలాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని మన ఇండియా అవడం, దీనికి కృషి చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్, దీనికి కృషి చేసిన పెద్దల్ని, ఈరోజు ఇంత బాగా స్వేచ్ఛ స్వతంత్రంతో మనం బతుకుతున్నామంటే దానికి కృషి చేసిన మన పెద్దలందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం. సో ఇవాళకి అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఎందుకంటే ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి ఇండియాకి అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు. స్టిల్ ఇవాళ కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెందుతున్నాం. డెఫినెట్లీ వన్ డే ఇండియా ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, ఈ ప్రపంచాన్ని రూల్ చేసింది అని చెప్పి నా భావన. ఎందుకంటే మనకున్న మ్యాన్ పవర్, మనకున్న యువశక్తి ఏ దేశానికి లేదు. చాలా దేశాలకి పాపులేషన్ సమస్య అయితే మన దేశానికి పాపులేషన్ బాగవుతుంది. అందుకే ఈ మధ్య ప్రధానమంత్రి గారు కూడా అచీవ్ ఇండియా, యంగ్ ఇండియా. సో డెఫినెట్గా మన యువశక్తి, మన శక్తి సామర్థ్యాలు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీగా, వన్ ఆఫ్ ది బెస్ట్ యువశక్తిగా ఎదిగిందని చెప్పి నా కాన్ఫిడెంట్. డెఫినెట్గా దాంట్లో పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీగా మనందరం ఉన్నది మనం గర్వపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే మనకు సంబంధించి ఇంకొక విషయం మా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దాని ముందు మీరు ఎంతమంది ఓటాకుండా ఒకసారి చేద్దామని. ఓకే, ఓటర్లు ఏమైనా చేద్దామని 50-50. ఎందుకు లేదు మీకు? నిన్నటి ఎవరికి కంప్లీట్ అయినా లేదా 18 years? నిన్నటికి 18 years కంప్లీట్ అయినా లేకపోయినా లేదు? మరి ఎందుకు మీరు అప్లోడ్ చేసుకోవాలా? ఓకే, మాట్లాడమా. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎవరు ఓట్ చేశారని చెప్పి నేను అడగట్లేదు, మళ్ళీ చూడుతున్నాను. మీరు ఎవరికి ఓట్ చేశారని చెప్పి నేను అడగను. కానీ ఓట్ వేయడం మన ప్రాథమిక హక్కు అనేది మాత్రం మర్చిపోవాలి. ఈ దేశంలో చదువుకున్నారు ఓటేడు, చదువుకున్నారని వ్యక్తి ఓటేస్తాడు. దౌర్భాగ్యం ఇది. అంటే మనల్ని పరిపాలించడం కోసం మనం ఎంచుకునే ప్రభుత్వాన్ని, మనం ఎంచుకునే లీడర్ని, మన ఓటర్ల ద్వారా ఎంచుకునే హక్కు అవకాశం మనకుంటే ఎలక్షన్ రోజుని ఒక హాలిడేగా, ఎలక్షన్ రోజుని ఒక జాలీడేగా గడిపే సంస్కృతి మాత్రం మార్చాల్సిన అవసరం ఉంది. మనం చెప్పుకుంటా డెమోక్రటిక్ కంట్రీగా చెప్పుకుంటా, మన చేతులతో ఈ ప్రభుత్వం ఏర్పాటవుతుంది అని చెప్పుకుంటా, మనమే ఈ ప్రభుత్వాన్ని గట్టికి తీసుకొచ్చామని చెప్పుకుంటా, మళ్ళీ మనమే దాంట్లో భాగస్వామ్యం కాము అంటే దాని అర్థం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు చాలా మంది ఎలక్షన్స్ లో చదువుకున్న వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు, ఓటు హక్కు మీద అవేర్నెస్ లేని
పొద్దున్నే వచ్చి క్యూలో కూర్చొని ఓటర్ 8 సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఓటర్ను వినియోగించుకుంటాడు. కానీ బాధ్యత గల స్టూడెంట్, చదువుకున్న స్టూడెంట్, చదువుకున్న ప్రొఫెషనల్ ఉద్యోగం చేస్తున్నాడు, చాలా మంది ఈ రోజు ఓటర్ను వినియోగించుకోరు. ఒక్కసారి అనలైజ్ చేసుకోండి మీరే, ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి as a student of Asian Degree College, as a student of Asian College, నేను కోరుకుంటున్నది ఏంటంటే ఓటర్ హక్కు వేయడం మన ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతను సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్ గా మీ అందరూ నెరవేర్చాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ ఏరియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, డిసిప్లిన్ ని ప్రమోట్ చేసే కాలేజీగా ఓటర్ హక్కు వినియోగించుకొని ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్ ఉండాలి అని అంటే అది కాలేజీ డిసిప్లిన్ కి, కాలేజీ ఎథిక్ కి కూడా చాలా అసహ్యమని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. సో ఈ రోజు యంగ్స్టర్స్ ని, ఎక్కువ మంది యంగ్స్టర్స్ ని, నేను సుమారు 25 సంవత్సరాల నుంచి ఎంతో మంది యంగ్స్టర్స్ ని కాలేజీ ద్వారా ప్రతి సంవత్సరం కొత్త స్టూడెంట్స్ ని, కొత్త రకాన్ని చూస్తూనే ఉంటాను. మీ ఆరోగ్యాన్ని దగ్గర 25-26 సంవత్సరాల నుంచి మీతో నా లైఫ్ ఇమిడి ఉంది. సో స్టూడెంట్ యొక్క ఎమోషన్స్, స్టూడెంట్ యొక్క ఆ డిసిప్లిన్ లో కానీ లేదా ప్రతిమా విషయంలో కానీ ఎలా ఉంటాయనే దాని మీద చాలా స్పష్టమైన క్లారిటీ ఉన్న వ్యక్తిని నిలవకండి. అందుకే చాలా మంది చూస్తూ ఉంటారు యంగ్స్టర్స్ పంచుకుంటే సాధ్యం కానీ ఏమీ లేదు అని. ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా, ఆలోచన వచ్చినా, అవకాశం వచ్చినా. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్ గా, చాలా బాధ్యతగా నేను చాలా సందర్భాల్లో చెబుతా ఉంటాను, కాలేజీ కరస్పాండెంట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను పనిచేస్తాను అంటే. ఎందుకంటే ఇంతమంది యువకులు ఉన్న ఈ కళాశాలలో, యువశక్తిని నిర్వహించే కర్మాగారాల కళాశాలలో నేను అనే వ్యక్తులు నేను ఉండగా డెఫినెట్ గా ఆ యువకులకి కాలేజీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి డయాస్ కావాలా, కాలేజీలో పనిచేసే కరస్పాండెంట్ దగ్గర నుంచి అటెండర్ దాకా మంచి వ్యక్తిత్వ పనిచేయాలా, కాలేజీలో ఉండే స్టూడెంట్ కి, కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్, స్టాఫ్, మేనేజ్మెంట్ పనిచేసే ప్రతి భాగస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్. వీటిని చూసి మనం నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ స్టూడెంట్ లో ఎక్కించాలన్నది నా ఉద్దేశం. దానికోసమే కాలేజీలో సాధ్యమైన వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, డిసిప్లిన్ ని ప్రమోట్ చేసే దాంట్లో ఎక్కడా కాలేజీ కాంప్రమైజ్ అవ్వదు. ఈ రోజు కాలేజీలో డిసిప్లిన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడమే ఈ కాలేజీ నుంచి ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది క్యాంపస్ సెలక్షన్స్ జరగబడుతున్నారనే వాస్తవం. మీరు అనుకోవచ్చు డిసిప్లిన్ ఏ రకంగా, ఏ విధంగా క్యాంపస్ సెలక్షన్స్ ఉపయోగపడింది అని. డెఫినెట్ గా చెబుతున్నాను, డిసిప్లిన్ క్యాంపస్ సెలక్షన్స్ లో అగ్రభాగం వహిస్తున్నది. ఎడ్యుకేషన్ అనేది సెకండరీ, డిసిప్లిన్. సో అందుకే క్యాంపస్ లో డిసిప్లిన్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. మా అదృష్టం ఏంటంటే ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ కాలేజీ యొక్క ఎథిక్ ని, కాలేజీ యొక్క డిసిప్లిన్ ని ప్రమోట్ చేసే దాంట్లో కాలేజీలో స్టూడెంట్ ముందుకుంటున్నారు. అది నేను గర్వంగా చెప్పగలను. ఈ కాలేజీ ఏంటంటే ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్స్, చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను. ఈ కాలేజీకి 24 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నేను రాష్ట్రానికి ఉన్నాను. స్టిల్ ఇప్పుడు కూడా నా నోటి నుంచి ఒక మాట వస్తుంది, కాలేజీకి ఇంత మంచి పేరు ఉంది, ఈ కాలేజీలో యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీ. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఒకటే చదువు ఉన్నది అంటే ఇది కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, వాళ్ళు తీసుకొచ్చిన పేరు. సో డెఫినెట్గా చెప్తున్నాను, కాలేజీ మీకు మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఏ రకంగా ప్రమాణం చేయగలిగితే, ఏ రకంగా ఈ డయాస్ని మీరు